తరాలు మారుతున్న సముద్ర తీర ప్రాంతాల్లోని మత్స్యకార గ్రామాల్లో కాపుల పాలనా వ్యవస్థ నడుస్తోంది. గుంటూరు నుంచి తిరుపతి జిల్లా తడ వరకు 70 మత్స్యకార గ్రామాల్లో ఈ కాపు వ్యవస్థ నేటికి అమలవుతోంది. ఉలవలపాడు మండలంలోని పెద్ద పట్టపుపాలెంలో 3500 మంది నివాసం ఉంటున్నారు. నేటికి వీరు వేప చెట్టు కింద రచ్చబండ చట్టాలు చేస్తున్నారు. తమ పూర్వీకులు చేసిన కాపు వ్యవస్థను నమ్ముతున్నామంటూ అక్కడి ప్రజలు చెబుతున్నారు. నడుస్తుంటారు. మేమని కాదు, మా వాళ్ళు ఈ సముద్ర తీరాన ఒక 60 గ్రామాల దాకా ఉన్నారు. ఇటు నెల్లూరు డిస్టిక్ నుంచి ఇటు గుంటూరు డిస్టిక్ ఎంట్రన్స్ వరకు మా వాళ్ళు ఉన్నారు. సముద్ర తీరం అంతా మాది మొత్తం కాపు వ్యవస్థ మీద నడుస్తూ ఉంటుంది. ముందుగా గ్రామానికి 4 కాపులు ఉంటారు. పెద్ద కాపు, రెండో కాపు, 5 ఉంటారు. గ్రామంలో ఏమి సమస్య వచ్చినా కానీ ముందు కాపులందరూ మాట్లాడుకుని ఏది చేస్తే బాగుంటుంది అని గ్రామం తరపున డిసైడ్ చేసి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. ఏదైనా ప్రాబ్లం అయినా, ఏమైనా గొడవలైనా, ఏదున్నా కానీ ముందు ఇక్కడ గ్రామం కాపుల దగ్గరకు వస్తారు ప్రజలందరూ. వాళ్ళందరూ వాళ్ళు డిస్కస్ చేసుకుని వాళ్ళకి ఏది న్యాయం జరగాలో ఆ న్యాయం చేసి పంపిస్తూ ఉంటారు. పెద్దల కాలం నుంచి వస్తూ ఉంది కాబట్టి దాన్ని బట్టి కట్టుబడి వెళ్తూ ఉన్నాం. ఏదైనా తగాదా వచ్చిందనుకో, వాళ్ళు ఇక్కడ వ్యవహారం పెట్టి పెద్ద మనుషులు కాపులు 5 ఉంటారు, పెద్ద మనుషులు 40 మంది. ఏది వచ్చినా ఇక్కడ వ్యవహారం చేసుకుంటాం. న్యాయం ధర్మం అంటే తప్పు చేసిన పిలుస్తాం. ఇప్పుడు 2 కొట్లాడి ఉన్నారు అనుకో, తప్పు చేసిన పిలుస్తాం. పిలిచి నుంచోబెట్టి తీర్పు చేస్తాం. తప్పు ఎట్లా జరిగింది, ఏంది వ్యవహారం, దానికి సాక్షులు ఉంటారు. సాక్షులు కూడా పిలుస్తాం. దాన్ని తీర్మానం చేస్తాం. మేము అనుకుని జరిమానా విధిస్తాం. ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా అంతా కలిసిమెలిసి ఉండి కట్టుదిట్టంగా జరిమానా వేస్తారు. సాటింపు వేస్తారు. సాటింపు వేసి పలానా టైం అంటే సాటింపు వేసి మొత్తం గ్రామ పెద్దలు కానీ ఊళ్ళో జనాలు కానీ అతను మొత్తం వస్తారు. తప్పు చేసిన వాళ్ళు ఇద్దరిని నాట్లో నిలబెట్టి ఏది ఎవరిది ఏ పొరపాటు అనేది వాళ్ళతోటి అడిగి ఏమైనా పొరపాటు ఉన్న వాళ్ళకి, తప్పు ఉన్న వాళ్ళకి ఎంతని జరిమానా పెద్దల సమస్యలోనే బయట వెళ్ళి ఎంతని మాట్లాడుకుని వచ్చి జరిమానా వేస్తారు.